శ్రావణ మాసము, వైశాఖ మాసము ఇటువంటి పర్వదినాల్లో శివకేశవులిద్దరూ కూడా భూలోకాన్ని వీక్షించదలచి, అంటే భూలోకంలో నా మానవుడు నాకు ఏం చేస్తున్నాడు అనేటటువంటి ఆవశ్యకం తెలుసుకున్నట్టు వరకు భూలోకానికి వీక్షేస్తారట. కానీ మనకి గాలి ఏ విధంగా అయితే కనుక కంటికి కనబడదు, అదే విధంగా ఏదో ఒక రూపంలో స్వామివారు సంచారిస్తారు. అందువల్లనే మనం ఏ ఒక్క క్రతువు చేసినా సరే స్వామివారికి శిరస్సు మీద ధరించి ఒక పుష్పం పాదాల దగ్గర పడడం మన ఇంట్లో తరచూ చూస్తూ ఉంటాం. ఎలా శుభకార్యం చేసుకున్నప్పుడు ఒక పుష్పం పాదాల దగ్గర పడడం, అవన్నీ కూడా యాదృచ్ఛికంగా స్వామివారికి మనం చేసేటటువంటి ఎంత భక్తిగా చేస్తామో ఆయన కూడా అదే విధంగా ఆ రూపంలో ఉద్రవుతారట. చాలా మంది అయ్యగారు మాకు పళ్ళు కావట్లేదు అని చెప్పేసి చాలా మంది బాధపడుతూ ఉంటారు. అందువల్ల మనం ఈ యొక్క శివారాధన ఎక్కువగా చేసుకుంటే కనుక తప్పనిసరిగా మనం ఏ యొక్క కార్యం తలపెట్టినా సరే ఆ కార్యక్రమం జయం కలిగించేటటువంటి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది. అందువల్ల ఈ యొక్క మహాశివరాత్రి రోజుగా మనం ఒక అభిషేకం అర్చన చేసినా సరే 365 రోజులు చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అందువల్లే దానికి మహాశివరాత్రిగా చెప్పబడింది. స్వామివారు జన్మించారట మహాశివరాత్రి రోజున. అందువల్ల ఈ యొక్క మహాశివరాత్రి రోజుగా మనం ఏ యొక్క ఆరాధన చేసినా శివుడికి సంబంధించి 365 రోజులు కూడా చేసున్నటువంటి ఫలితం మనకి కలుగుతుంది. అందువల్లే చాలా మంది అయ్యగారులు పుట్టమన్నుతోటి శివలింగాలు చేసి మహాలింగార్చనగా ఆవరిస్తారన్నమాట. దాన్ని మహాలింగార్చన అంటారు. 365 లింగాలు. అదే 1128 లింగాలు 1128 లింగాలతో అయితే సహస్రలింగార్చనగా చెప్పబడింది. మనం భక్తిగా చేసేటటువంటి ఆరాధనలో ఈశ్వరుడికి శాలిగ్రామముతో చేసినా సరే ఫలితం తప్పనిసరిగా కలుగుతుంది. కానీ భక్తి ప్రధానం. ఎంతసేపు చేయించాము, అదే విధంగా ఎంత ద్రవ్యం తీసుకొచ్చి పెట్టాము ఈశ్వరుడికి అనేటటువంటిది ప్రధానం కాకుండా జరిగేంత వరకు కూడా ఏం జరుగుతోంది అనేటటువంటి దాంట్లో ఉన్నటువంటి ఆవశ్యకం తెలుసుకోవడం వల్ల ఆ ఫలితం మనకే కలుగుతుంది. అందువల్ల నమస్కారం చేస్తూ ఒకసారిగా ఎవరి గోత్రం పేరు వారు చెప్పుకొని మేము చెప్తున్నటువంటి సంకల్పం మనసులో చెప్పుకుంటూ ఉండండి. చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల